నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 8 పత్తులను చూశాము. ఇప్పుడు 9వ పత్తులో నమ్మాళ్వారు మనకు దేవాలయములకు వెళ్ళిన, దేవుడిని పూజించిన, ఈ తిరువైమొళి 9వ పత్తులోని 10వ భాగం యొక్క 10 పాశ్రములను చదివిన, ఇవి ఏమీ చెయ్యలేని పరిస్థితులలో ప్రతి నిమిషము ఆ భగవంతుడిని మనసులో తలుచుకుంటూ ఉన్న మన జీవిత కాలము పూర్తి అయిన తర్వాత ఆ భగవంతుడు తప్పకుండా తన దగ్గరకు తీసుకొని వెడతాడు అని నమ్మాళ్వారు చెబుతూ, అదే మోక్షము, అదే మన జీవిత పరమార్థము అని వివరముగా ఈ పత్తులో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు తిరువైమొళి 9వ పత్తులోని 1-2 భాగములను చూద్దాము. తిరువైమొళి 9వ పత్తులోని మొదటి భాగం యొక్క మొదటి పాశ్రము. కొండ పెండీర్ మక్కళ్ ఒత్తార్ சொத்ததவர் பிறரும் கண்டதோடு பட்டதல்லால் காத்தல் மத்து யாத்தும் இல்லை என் திசையும் கீழும் மேலும் மூத்தவும் உண்ட பிரான் తండరోమాయ్ ఒలియలల్లాలిల్లై కండీర్ తుణయ్యే. భక్తితో తరించాలి అని అనుకునేవారికి, డబ్బుపై ప్రేమతో స్నేహము చేసే భార్యాబిడ్డలు, బంధువులు, జ్ఞాతులు, సేవకుల సాయము కన్నా అష్టదిక్కులను మింగిన సర్వేశ్వరుడి సాయమే చాలా అవసరము. 2వ పాశ్రం. துணையும் சார்வுமாக்குவார்வோல் சொத்ததவர் பிறரும் அணைய வந்தாக்கமுண்டேளாட்டை கள்வோல் சுவைப்பர் கணையொன்றால் 7 மரமும் ஐத்தாயம் கார்முகிலை புனை என்று உய்ய போகிலல்லால் இல்லை కండీర్ పొరుళే. ఒక్క బాణముతో 7 మద్ది చెట్లను కొట్టిన కాలమేగుడే. బంధుమిత్రువులు అంటూ జలగల వలె మనల్ని పీకు తినే బంధనాలను తొలగించే సాయము చెయ్యగలడు. 3వ పాశ్రం. பொருள்கை உண்டாய் செல்லகாணில் போதி என்றே தெழுவார் இருள்கொள்ளு 90 என்மை கணில் என்னை எம்பாருமில்லை மருள்கொள் செய்கை அசுரர் மங்கவட மதுரை பிறந்தார்க்கு அருள்கொள்ளாய் ஒய்யலல்லால் இல்லை కండీర్ వరణే. అజ్ఞానముతో డబ్బు చుట్టూ తిరిగే ఈ లోకములో మాయలు చేసే రాక్షసులు నశించున్నట్లు ఉత్తర మధురన పుట్టిన ఆ శ్రీకృష్ణుడికి దయకు పాత్రులైన భక్తులై తరించుట తప్ప ఏ రక్షకము లేదు చూడండి. 4వ పాశ్రం. అరణమావరా అత్తకాలైకు என்றென்று அமைக்கப்பட்டார் இரணம் கொண்டதே பராவாரி என்று இட்டாலும் மகதே வருணி தென்னே வடமதுரை பிறந்தவன் வன் புகழே శరణెండ్రు ఒయ్య పోగలల్లాలిల్లై కండీర్ శతిరే. దరిద్రముతో అప్పుల పాలై చనిపోకుండా ఉత్తర మధురలోన పుట్టిన స్వామి కళ్యాణ గుణములే మనల్ని రక్షించును అని తలచి తరించుట తప్ప ఏ ఉపాయము లేదు చూడండి. 5వ పాశ్రం. சித்திரமென்றே தம்மைதாமே சம்மதித்து இன்மொழியாறு மதுரபோகம் தொத்தவரே வைக்கி மத்தொன்று வரு அதிர்கொள் செய்யக்கை அசுரர் மங்க வட மதுரை பிறந்தார்க்கு ఎదిరుగొళాళాయుయ్యలల్లాల్ ఇల్లై కండీర్ ఇంబమే. చతురులము అని తమకు తామే అనుకుని మధురమైన మాటలు మాట్లాడు స్త్రీలతో మధురమైన భోగమును పొందిన వారే తర్వాత అవమానమును పొందెదరు. అందుకే అదిరిపోయే చేష్టల ఆసురులు నశించినట్లు ఉత్తర మధురలోన పుట్టిన స్వామి వైపుకు తిరిగి నమస్కరిస్తూ ఆ స్వామి భక్తులై తరించుట తప్ప ఏ ఆనందము లేదు చూడండి. 6వ పాశ్రము. இல்லை కండీరు ఎంబమాందో உள்ளது நினையாதே தொல்லையாறுகள் ஏத்தனை வரதோன்றி கழிந்தொழிந்தாறு மல்லை மூதூர் வடமதுரை பிறந்தவன் வன் புகழே சொல்லி ஒய்ய போகலல்லால் மத்தொன்றில்லே சுரக்கே.
ఉన్న దానిని తృప్తిగా అనుభవించకుండా అయ్యో ఏ సుఖమూ లేదు చూడండి అంటూ పుట్టి నశించక పూర్వము ఐశ్వర్యవంతమైన ఉత్తర మధురలోన పుట్టిన స్వామి కళ్యాణ గుణములనే చెప్పి తరించడమే జీవిత లక్ష్యము అని తెలుసుకోండి. 7వ పాసురం. மத்தோன்றில்லைசுரங்க சொன்னோமு மாநிலத்தெவ்வு இறக்கும் சித்த வேண்டா சிந்திப்பே அமையும் கண்டீர் கலந்தோ குதமன்றோ எங்கள் வெத்தரா தாயன் வடமதுரை பிறந்தான் கொத்தமேல் சீர்கத்து వైకల్ வாழ்தல் కండీరు కొనమే. వేరొకటి లేనే లేదు అని నొక్కి చెబుతున్నాను వినండి. ఈ పెద్ద విశాలమైన భూమిపైన ఉన్న అన్ని ప్రాణులకు కష్టములు తప్పవు. చూశారు కదా, బాధపడినది చాలు. ఇప్పటికైనా ఆ ఉత్తర మధురలో పుట్టి పశువులను మేపిన స్వామి కళ్యాణ గుణములను నేర్చుకొని ప్రతి నిమిషము జీవించడమే అసలు పద్ధతి. 8వ పాసురం. வாழ்தல்கண்டீர் குணமுதுவாந்தோ மாயவனாடி பரவி போலதோ போக உள்ளகிற்கும் பொன்மயிலாத்தவர்க்கு வாழுதுணையா வடமதுரை பிறந்தவன் வன்பூக்களே வீழுதுணையா போ మదనిల్ యాతుమిల్లై మిక్కతే. ఆ మాయాలోలుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ పొద్దు పుచ్చాలి అని అనుకుని నిర్ణయించుకొని ఏ కొరత లేని సుఖమునకు మూలమై ఉన్న ఉత్తర మధురలో పుట్టిన నా స్వామి కళ్యాణ గుణములని సాయముగా తీసుకొని కోరుకున్న దానిని పొందవచ్చును. దీనికన్నా ఉత్తమమైనది లేనే లేదు కదా. సుఖపడే తత్వము అంటే ఇదే చూడండి. 9వ పాసం. యాతుమిల్లై మిక్కతనిల్ என்றென்று அது கருதி காது செய்யவானுகூத்தை செய்து கடை முறை வாழ கையும் போம் மாதொகிலின் கொடிகள் மாடா வடமதுரை பிறந்தா தாது சேர்தோள் கண்ண నల్లాಳು ఇల్లై గండీరు శరణే. ముందున్న అల్పమైన ఈ బాహ్య ప్రపంచపు సంపద గురించి చెవులను పెద్దగా చేసుకుని నక్కి నక్కి వింటూ మోక్ష సంపదను చెడగొట్టుకుంటూ అందమైన రంగురంగుల మేడలు ఉన్న ఉత్తర మధురలో పుట్టిన ముందున్న అల్పమైన ఈ బాహ్య ప్రపంచపు సంపద గురించి చెవులను పెద్దగా చేసుకుని నక్కి నక్కి వింటూ మోక్ష సంపదను చెడగొట్టుకోకుండా అందమైన రంగురంగుల మేడలు ఉన్న ఉత్తర మధురలో పుట్టిన ఆ శ్రీకృష్ణుడే మనల్ని రక్షిస్తాడు అని తెలుసుకోండి. 10వ పాసురము. కన్న నల్లాళి ఇల్లై కండి శరణదో నిற்கவந்து மண்ணின் பாரணி கூத்தர்க்கே வடமதுரை பிறந்தான் தென்னமானும் உடைமை உண்டேல் அவனடி சேர தூய்மைனோ என்ன வேண்டாను మదాతుం అవనన్రి మిత్మతిల్లయ్యే. ఈ భూమి భారమును తీర్చి రక్షించడానికి శ్రీకృష్ణుడిగా ఉత్తర మధురలోన పుట్టి నిలిచిన స్వామియే మన సొత్తు అని గట్టిగా నమ్మి ఆ స్వామి దివ్యపాద పద్మములను చేరి తరించండి. ఏ సందేహము వద్దు. మీ సర్వస్వము వానిదే తప్ప వేరొకరిది కాదు. 11వ పాసురం. ఆతుమిల్లై మత్తు అవనిల్ என்றது வேது நிந்தவு தாது சேர்தோள் கண்ணனை குருகோர் ஜடகோபன் சொன்னா தீதுயிலாத்தாவன் தமிழ்கள் இவை 1000 எப்பத்தனும் ஓதவல்லாபிரா கள்ளம்மை ఆలుడై యార్కల్ పండే. మాల కలిగిన వక్షస్థలము ఉన్న శ్రీకృష్ణుడి కన్నా వేరొకటి లేదు అని ఖచ్చితముగా చెబుతూ కురుకాపురి నగరంలోని షటగోపులు అనే నమ్మాళ్వారు రచించిన స్వచ్ఛమైన ద్రవిడ భాషలో అర్ధవంతపు 1000 పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు దయాహృదయులే. తిరువాయ్మొళి 9వ పత్తులోని 2వ భాగము. 1వ పాశ్రము. பண்டை நானாளே நின்றிரு அருளம் பங்கையத்தாளுதிரு அருளம் கொண்டு நின் கோயில் செய்யத்தோ பல்வடிகா படிகால் கொடி கொடி வள்ளி வண்டு ஆள் செய்யும்
தண்டரோர் கருளி ஜோதிவாய் திறந்து உன் தாமரை கங்களால் நோக்காய் தென்திரை பொருணல் தன் பனை சூழந்தா திருப்புலிங்குடி கிடந்தானே. చల్లని నీరు నిండిన నిర్మలమైన అలల తామ్రపన్ని నదిగట్టున తిరుపుల్లింగుడిలోన పవళించిన స్వామి సర్వేశ్వర, నీ అనుగ్రహము, నీ కమలవాసిని అనుగ్రహము కలగాలని ఎప్పటి నుంచో నీ గుడిలో నీ కనుసన్నలలో మెదులుతూ వంశపారపర్యముగా నీ భక్తులమై సేవ చేస్తూ వస్తున్న మాపై దయచూపవయ్యా. రెండవ పాశ్రం కుడి కిడందాకుం శైతు నిండీరతో అడమై గొత్తేవల్ శైతోన్ బొన్ను అడిగడవా తేవళి వరురికిన్రా అడియరోరు కరుళిని ஒரு நாள் படைக்கோ அளவாக்கா நிமிரத்தா நின் பாத பங்கயமே தலை கணியாய் கொடிகொள் ஒன்று மதில் சோழ குளிர் வயல் சோலை తిరుపులింగుడి కిడందానే. అలంకరించినట్లున్న చల్లని తోటల ప్రహారీలు చుట్టిన తిరుపుల్లింగుడిలో పవళించిన స్వామి ఓ సర్వేశ్వర, సేవ చేసే వంశము నుండి వచ్చినందుకు భూమిని దాటిపోని నీ దివ్యపాద పద్మములకు అందమైన అలంకరణములు చేసే గొప్ప భాగ్యమును ప్రసాదించావా స్వామి. మూడవ పాత్రం கிடந்த நாள் கிடந்தாய தனை காலம் கிடைத்தே ஒன்றிலும் உடம்பு ஆசையா தொடரந்தோ கொத்தேவள் செய்தொல் அடிமை வழி வரம் தொண்டரோர்களொளி தடங்கொழு தாமரை கண்வழி விழித்து நீ எழுந்து உன் தாமரை மங்கையும் நீயும் இடங்கொழு மூவுலக்கும் தொழாயிருந்தாருளாய் తిరుపులింగుడి కిడందానే. నిన్ను నీ లక్ష్మీదేవిని విశాలమైన ఈ ముల్లోకములు సేవిస్తూ ఉండగా తిరుపుల్లింగుడిలోన పవళించిన స్వామి పడుకున్న దగ్గర నుండి పడుకునే ఉన్నావు కదయ్యా. నీ దివ్యమేను నొప్పి పుడుతున్నదా? నిన్ను వెంబడించి నీ కైంకర్య సేవలను చేస్తూ పూర్వము నుంచి నీ సేవకులమై వస్తున్న నీ భక్తులము మాపై దయచూపి నిండు సరస్సులలో ఉన్న తామరల వంటి నీ కన్నులను తెరవవయ్యా. నాలుగవ పాశ్రము పులింగుడి కిడందు వరకొణ మంగైరందు వైకొందత్తొள் நின்று தெளிந்த என் சிந்தைய கம்களியாதே என்னை ஆழ்வாய் எனக்கு அருளி நளிரந்தா சீரோலக மூன்றுடன் வியப்பா நாங்கள் கூத்தாடி நின்று ஆரப்பா பளிங்கு நீர் முகிலின் பவளம் போல் கனிவாய் சிவப்பா நீ కాణవారాయ్. తిరుపులింగుడిలోన పవళించి వరగుణమంగై నగరములోన కూర్చుని ఆ వైకుంఠములో పడుకుని నిర్మలమైన నా నిండు హృదయమును విడవకుండా నన్నేలుతూ ఉన్న నా స్వామి ఓ సర్వేశ్వర, చల్లని గుణములున్న ముల్లోకములన్నీ ఆశ్చర్యపడినట్లు మేమందరము పరవశించి నాట్యము చేయునట్లు మాపై దయచూపి పగడపు రంగు వంటి నీటి ఎర్రని పెదవిపై చల్లని చిరునవ్వుతో నిండు నీటి మేఘమై ఒక్కసారి కనిపించరావయ్యా. ఐదవ పాశ్రం పవళంబోళ కడివాయ్ శివప్పానీ కాణు అందు నిన్వల్ நிலாமுத்தும் தவழுக திருமுருவல் செய்து நின் திருக்கண்கு தாமரை தயங்கா நின்றுள்ளாய் பவள நண்படர்கீழ் செங்கரை பொருணல் தன் తిరుపుల్లింగుడి కిడందాయ్ కవళమా களிரி నిడరు కెడతాడతు కాయసిన పరవై ఉరందానే. పగడపు పొద కింద శంఖములుండే తామ్రపర్ణి నదితో చల్లబడిన తిరుపుల్లింగుడిలో పవళించిన స్వామి మత్త గజపు దుఃఖము తీరునట్లు కాల్చే కోపముతో సరస్సు వద్దకు గరుత్మంతుడిని నడిపిన స్వామి చిరునవ్వుతో ఇచ్చిన ఎర్రని పగడపు పెదవుల మధ్యన చల్లని ముచ్చపు చిరునవ్వుతో మెరిసే తామర కన్నులతో ఎదురుగా రావయ్యా. అరవ పాసం కాయసిన పరవై ఊరందో బొన్మలైన్ మీమిషై కారముగిల్ పోల్
மாசின மாளி மாளி மானென்று அங்கவர படகனன்று முன் நின்றா காய்ச்சின வேந்தே கதிர்முடியானே கலிவையல் உதிர்புளிங்குடியாய் காய்ச்சினாளி செங்குதாளி மெல் தண்டு ஏந்தியம் இடது கடிவானே. బంగారపు కొండ మీద కాలమేఘము వంటి కాంతి కిరీటుడా, కాల్చే కోపముతో గరిత్మంతుడిని నడిపి గొప్ప కోపిష్ఠులు అయిన మాలి సుమాలి అనేవారు అక్కడికక్కడే మరణించేటట్లుగా కాలాగ్ని కోపపు మంటలు చక్రమును విడిచిన స్వామి, సమృద్ధమైన చేలతో నిండిన తిరుపుళ్ళింగుడిలోని నా స్వామి, మా దుఃఖమును పోగొట్టవయ్యా. 7వ పాసురం. எம் இடர்கடிந்து எங்கன்னை ஆழ்வானே இமையவர் தமக்கும் ஆங்குவனையாய் செம்மடல்கரும் தாமரை பழனா தன் திரும்புளிங்குடி கிடந்தாய் நம்முடை அடியார் கவை கண்டு கந்து நாம் கழிதூவள நலம் காவரா. இம்மடா உலகரு காணா நீ ஒரு நாள் இறந்திடாய் எங்கள் கணுமுகப்பே. తామర రేకుల చెరువులతో చుట్టిన చల్లని తిరుపుళ్ళింగుడిలోన పవళించి ఉన్న నా స్వామి, దేవతలను ఏలుతున్న నువ్వే మమ్మల్ని ఏలుతున్నావు అనే గర్వముతో సందడి చేసే నీ భక్తుల గురించి ఈ మూర్ఖపు లోకులు చూస్తుండగా ఏదో ఒకరోజు మా కన్నుల ముందుకి రావయ్యా. 8వ పాసురం. எங்கள் கணுமுகப்பே உலகர்கள் கலெல்லாம் இணை அடிதொழதோ எழுதோ இறங்கி திங்கள் அம்பு ஆரதமதோ கொஷல் வளத்தால் தலை சிறந்து பூஷிப்பா திங்கள் சேர்மாட திருப்புள்ளிங்குடியாய் திருவைகுந்தத்துள்ளாய் தேவாய் கண்மா ஞாலத்து இதனுளும் ஒரு நாள் இறந்திடாய் வீத்திடங்கொண்டே. చంద్రుడిని చేరి ఉన్న మేడలు చుట్టిన తిరుపుడింగుడిలోన కొలువై ఉన్న నా స్వామి, వైకుంఠములో ఉన్న నీ దివ్య పాద పద్మములను చేరాలి అని ఈ లోకములోని వారు భక్తితో నీ మహిమలను తెలుసుకొని తీయని మాటల పాటలతో నిన్ను కీర్తిస్తున్నారయ్యా. 9వ పాసురము. వీతడంగొండు అనుగోళు మా జ్ఞాలత్తు ఇతనుడు మిరిందడాయ్ అడియోం போதிவோவாத்தே கண்ணினை குளறிவுது மலர் ஆக்கத்தை வருவக்க சேத்திலாவள வாழை சென்னலோடு களம் செழும் மனை திருப்புள்ளிங்குடியாய் கூத்தமாய அசுரர குலமுத்தில் மறிந்த கொடுவினை படை కల్వల్లానే. బురదలోన బలిసిన చేపలు, పైరు మధ్యలో తుళ్ళుతున్న కొంగలు, అందమైన కొలలను చుట్టి ఉన్న తిరుపుళ్ళింగుడిలోని స్వామి, పదునైన ఆయుధములతో రాక్షస కులముల మృత్యువై ఉన్న స్వామి, స్వచ్ఛమైన పూల వంటి నీ దివ్య రూపమును దర్శించాలి అని మూలమెరిగి భక్తితో నిన్ను విడవకుండా కీర్తిస్తున్న మా 2 కన్నులు చల్లబడినట్లు మా ముందుకు రావయ్యా. 10వ పాసురం. కొడువినై పడై కళ్ళయ్యాయ్ అమర అరగేడా அசுரர் கட்கிடர்ஷை கடுவினை நெஞ்சே என்னுடை அமுதே கலிவையால் திருப்புள்ளிங்குடியாய் வடிவினை இல்லா மலர் மக்கள் மத்தை நலமக்கள் பிடிக்கும் மேல் அடியை கொடுவினை ஏனும் பிடக்கா நீ ஒரு நாள் கூவுதல் வாறுதல் செய்யாயே. 10వ పాసురము. అర్థము. భయంకరమైన ఆయుధములతో బాధ పెట్టే రాక్షసుల నుంచి దేవతల దుఃఖమును తీర్చే అమృతము వంటి నా స్వామి, నిండైన పొలములతో చుట్టిన తిరుపుళ్ళింగుడిలో కొలువై ఉన్న స్వామి, శ్రీదేవి భూదేవి మృదువుగా వచ్చే నీ దివ్యపాద పద్మములను తాకాలి అని అనుకునే పాపాత్ముడను నువ్వు రావడమో లేదో ఏదో ఒకరోజు నన్ను పిలిపించుకోవడమో చెయ్యవయ్యా. 11వ పాసురం. కూతలు வருதல் செய்தீடா என்று குறை கடல் அடைந்தாவையன் வந்தன்னை மேவி நங்கை அமரந்தூவியன் ஒரு நல் வழுதி நாடன் ஷடகோபன் நாவியல் பாடலாயிரத்துள்ளும் இவையுமோர் 10 வல்லார்கள் ஓதலின்றி உலகும் 3 அளந்தான் அடியினை உள்ளத்து ஓர்வாரே.
పిలవడమో లేక రావడమో చెయ్యమని శబ్దించే కడలని చిలికిన స్వామి గురించి నిండు నీటి తామ్రపర్ణి నది కలిగిన వళుతినాడులోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు తన నోటితో చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఏ ఆటంకములు లేక ముల్లోకములను కొలిచిన ఆ స్వామి దివ్య పాద పద్మములను తమ మనస్సులోన తలుచుకోగలరు.